సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి, మనందరికీ పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో కూర్చున్న వ్యక్తి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవినీతి రహితంగా అందరికీ ఆదర్శవంతంగా పరిపాలన అందిస్తా అని చెప్పని కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి గతంలో ఓటుకున్నట్టు దొంగ కావచ్చు, భూ సెటిల్మెంట్లు కావచ్చు, ఆర్టీఐ సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ లంచగొండి అని చెప్పని తేలిన తర్వాత మీరు చెప్పండి, ఆయన కింద పనిచేసేటువంటి ఒక ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సెక్రటరీలు కానీ, సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆయనకేమైనా గౌరవం ఇస్తారా? మా నాయకుడే ఇంత పెద్ద దోపిడీదారు అయినప్పుడు, ఇంత పెద్ద లంచగొండ అయినప్పుడు మేము లంచాలకు పాల్పడితే మాకు వచ్చే నష్టమైంది అని చెప్పని ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు అనుకున్నట్టయితే రాష్ట్రం ఏ స్థాయికి దివాలా తీసిపోతుంది, ఎంత దుర్మార్గంగా దిగజారిపోతుందో ఒక్కసారి మీడియా సోదరులు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కావచ్చు, దయచేసి ఆలోచించాలని చెప్పని, లోతుగా విశ్లేషించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం గుడికి పోతాం, మనమందరము పవిత్రంగా భావిస్తూ గుడికి పోతాం. ఆ గర్భగుడిలో ప్రవేశించేటువంటి ఒక అధికారం ఒకే వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ ఆ గర్భగుడిలో పోయేటువంటి ఒక వ్యక్తి తప్పుడు పనులు చేసినట్టయితే ఎంతైతే అపవిత్రంగా ఫీల్ అవుతామో, ఎంతైతే బాధపడతామో, ఎంతైతే ఆ గుడికి పోవడం బంద్ చేస్తామో, అట్లాగే ఇవాళ అంతకంటే పవిత్రమైనటువంటి గర్భగుడి కంటే పవిత్రమైనటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాడు విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నాను విన్నాము, ఆర్ఆర్ ట్యాక్స్లు అన్నాము, లేకపోతే సెటిల్మెంట్లు అన్నాము, ఇంకేదో ఏదో విన్నాము. ఆఖరికి వాళ్ళ ఛార్జ్ షీట్లో పేరు వచ్చింది, లఫంగి పనులు చేసిండు అని చెప్పని పేరు వచ్చిన తర్వాత ఆ కుర్చీ మీద కూర్చునేటువంటి ఒక నైతిక అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? దయచేసి ఒక్కసారి మీడియా మిత్రుల్ని, తర్వాత తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది, ఏమాత్రమైనా సిగ్గు ఎగ్గు ఉన్నట్టయితే, నైతికత ఉన్నట్టయితే, ఆ కూర్చున్నటువంటి ఒక కుర్చీ ఒక పవిత్రమైనటువంటి ఒక గర్భగుడి కంటే కూడా, భగవంతుడు ఉండేటువంటి ఒక గర్భగుడి కంటే కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన కుర్చీ అన్నట్టు ఒక విశ్వాసం అనుకున్నట్టయితే ఇమ్మీడియట్గా ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వేదిక నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది గతంలో దేశంలో, నేనేదో ఉట్టుట్టిగానే రాజీనామా చేయమని చెప్పట్లా, దెర్ ఆర్ సెవరల్ ప్రెసిడెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ. కేజ్రీవాల్ గారి పైన కూడా 2024 సంవత్సరంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే విచారణకు పోయే ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. తర్వాత బిఎస్ యడ్యూరప్ప 2011 సంవత్సరంలో బీజేపీ ముఖ్యమంత్రి, ఆయనను మైనింగ్ సంబంధించిన ఒక అంశం పైన లోకాయుక్త రిపోర్ట్లో ఆయన పేరు వస్తేనే ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అతన్ని రాజీనామా చేయించింది, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు అని చెప్పని. మనందరికీ గుర్తే ఉంటుంది, 2010లో ఏ రాజా టెలికాం మినిస్టర్ డిఎంకే 2G స్పెక్ట్రంలో ఆయన పేరు వస్తే ఆయన మంత్రి పదవి నుండి రాజీనామా చేసిపోతాడు. అశ్విని కుమార్ యూనియన్ లా మినిస్టర్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 2013, ఆయన సిబిఐ స్టేటస్ రిపోర్ట్ను, అంటే సిబిఐ రిపోర్ట్ను, కోల్ స్కామ్ సంబంధించిన సిబిఐ రిపోర్ట్ను ఏదో అటు ఇటు గఫ్లా చేయబోయిండు, మార్పులు చేర్పులు జరిపోయిండు అని చెప్పని ఆరోపణలు వస్తే ఆ పదవి నుండి పీకి పక్కకు పడేసినట్టు చరిత్ర మనం గతంలో చూసినాం. పవన్ కుమార్ బన్సల్ ఇన్ 2013 రిప్రజెంటింగ్ ద కాంగ్రెస్ పార్టీ, ఆయన అల్లుడు, ఆడెవడో అల్లుడట, రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు అమ్ముకుంటుండో అని చెప్పని ఆరోపణలు. దిస్ పర్సన్స్ నేమ్ వాజ్ నాట్ ఈవెన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద చార్జ్ షీట్. పవన్ కుమార్ బన్సల్ వాజ్ మేడ్ టు రిజైన్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా రామాయణం అంత లిస్ట్ అంతా ఉన్నది ఇవాళ. అశోక్ చవాన్ మహారాష్ట్ర, ఆయన పేరు మీద ఆదర్శ్ కుంభకోణం కేసులు పేరు వస్తే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ కల్మాడి కామన్వెల్త్ గేమ్స్లో ఆయన పేరు వస్తే ఆయన రాజీనామా చేసిపోయిండు 2010లో. ఏఆర్ అంతులే, విదర్భ సింగ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కాంగ్రెస్ 2012. ఇట్లా చాలామంది ఎప్పుడైతే కీలకమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నప్పుడు విచారణకు ఆదేశిస్తేనే
అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సిపి 2021 హైకోర్టు ఆదేశిస్తుంది సిబిఐ విచారణ చేయండి అని చెప్పని. అందులో పేరు రాగానే విచారణ చేసినందుకే, విచారణ చేయమని హైకోర్టు చెప్పినందుకే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది. డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో, ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని, కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సురేష్ కల్మాడి, అశోక్ చౌహాన్, దేర్ ఆల్ వెరీ బిగ్ నేమ్స్, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకో న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఏంది? సమాజంలో పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆదర్శవంతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఈడీలో పేరు వచ్చిన తర్వాత మీరు అంటుండొచ్చు, ఏ నాయకుడి పేరు వచ్చినా మరి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా యు ఆర్ నాట్ ఇమ్యూన్, మీకు ఆ ఇమ్యూనిటీ లేదు. మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ఒక నైతికత మీ పైన ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకు ఏ రకమైనటువంటి ఒక భగ్నం కలగకుండా వెంటనే తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.